హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఊరు వెళ్ళినప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. చెల్లి నా కోసం నాకు ఎంతో ఇష్టమైన ప్రసాదం బూరెలు ప్రిపేర్ చేసింది. అంటే రవ్వ కేసరి బూరెలు. ఈ ప్రసాదం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మనం మినప్పప్పుని 5 గంటలు నానబెట్టుకోవాలి. మేమైతే తొక్క మినపప్పు తీసుకున్నామండి. మీ దగ్గర మినపప్పు లేకుంటే మినపగుళ్ళు నానబెట్టుకున్నా పర్వాలేదు. ఒక 5 గంటలు నానబెట్టుకుని నానిన తర్వాత ఇలా తొక్క లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి. మా దగ్గర బియ్యపిండి ఉందండి, అందుకని బియ్యం అయితే నానబెట్టుకోలేదు. ఇంట్లో బియ్యపిండి లేని వాళ్ళైతే ఒక గ్లాస్ మినపగుళ్ళకి ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకోవాలి. 2 సెపరేట్గా నానబెట్టుకుని 5 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగి 2 కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చు. మేమైతే ఓన్లీ మినపప్పును మాత్రమే ఇంకొండి గ్రైండ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు అయితే ఇంకా మెత్తగా గ్రైండ్ అవ్వాలండి. ఈలోపు బియ్యపిండి తడిపి పెట్టుకుంటున్నాము. బియ్యపిండి వచ్చేసి మేము ఒక గ్లాసు, అలాగే ఇంకొక హాఫ్ గ్లాసున్నర బియ్యపిండిని తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా తడిపి పెట్టుకున్నాము. చూసారు కదా, అలా గట్టిగా తడిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ చూపించాను కదండి, ఆ గ్లాస్ తోటి గ్లాసున్నర బియ్యపిండి అయితే తీసుకుని తడిపి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బనాలిని పెట్టుకుని ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాసు బొంబాయి రవ్వని వేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక 3 యాలకులు తీసుకుని దంచి వేసుకోవాలి. మీరు యాలకుల పొడి వేసుకున్నా పర్వాలేదండి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది బొంబాయి రవ్వ అయితేని. ఇప్పుడే రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల పంచదార వేసుకుని రవ్వలోనే వేసేసుకుని కలిపేసుకోవాలండి. మేము కొంచెం తీపి ఎక్కువగా తింటాం కాబట్టి 2 గ్లాసులు పంచదార వేసుకున్నాము. మీరు కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళైతే ఒక గ్లాస్ రవ్వకి గ్లాసున్నర పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అదే బనాలీలోకి వాటర్ వేసుకుందాము. స్టవ్ని వెలిగించుకుని ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులున్నర వాటర్, అంటే 2 గ్లాసులు, అలాగే ఇంకొక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఓకే, 2 గ్లాసులున్నర వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకుందాము. దీంట్లో మనం ఒక 4 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పంచదార బొంబాయి రవ్వ కలిపి ఉంచుకున్నాం కదండి, అలా కలుపుకుని వేసుకోవటం వల్ల మనకి ప్రసాదం అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. కలపకుండా ఓన్లీ ఫస్ట్ అయితే మనం బొంబాయి రవ్వ కుక్ చేసేసుకుని తర్వాత పంచదార వేసుకున్నట్లయితే ఉండలు కట్టేస్తుందండి. ఇలా రవ్వ పంచదార కలుపుకొని అప్పుడు మనం వేసుకోవాలి. ఇలా స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూసారు కదా, మూత పెట్టేసుకున్నాం. ఈలోపు ఇంకోండి గ్రైండర్లో పిండి అయితే నలిగిపోయింది. ఇంకా ఈ పిండిని అయితే తీసేసుకుందాము. తీసేసుకుని సెపరేట్గా బూరెలు వేసుకోవడానికి ఇంకొక గిన్నెలోకి మినప్పిండిని అయితే తీసుకున్నామండి. దాంట్లోకి మేము ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యపిండి, ఆ బియ్యపిండిని కూడా వేసేసుకుంటున్నామండి. చూసారు కదా, ఇప్పుడు మినప్పిండి అలాగే బియ్యపిండి తడిపి పెట్టుకున్నాం కదా, 2 కలిపేసుకోవాలి. కలుపుకునేటప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని కలుపుకుని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకుని కలుపుకోండి. తోపు అనేది బాగా పలచగా ఉండకూడదు. ఇక్కడ గిన్నెలో వాటర్ వేసుకుని ఇలా బూర్లాగా వేసుకొని చూసుకున్నట్లయితే పైకి తేలితే సరిపోతుంది. చూసారు కదా, బాగా పలచగా కాకుండా తోపు, బాగా థిక్గా కాకుండా ఉండాలి. ఈలోపు మనకి ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది లైట్గా చల్లారిపోయిందండి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నట్లయితే బాగా చల్లారుతుంది. ఇలా ప్లేట్లోకి తీసేసుకుని చెల్లి ఇంకోండి ఇలా చిన్న ఉండలు అయితే చేసేస్తుంది. బాగా చిన్నవి కాకుండా బాగా పెద్దవి కాకుండా ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు బూరెలు వేసుకోవడం కోసం స్టవ్ పైన కళాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, బూరెలు మనకి మునగాలి కాబట్టి. ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా పిండి వేసి చూసుకున్నాము. చూసారు కదా, ఆయిల్ అయితే వేడైపోయింది. స్టవ్ని ఇప్పుడు మీడియంలో పెట్టుకుని మనం ప్రసాదం ఉండలు చేసుకున్నాం కదా, ఆ ఉండల్ని ఇలా తోపులో వేసుకుని ఇంకొంటి చుట్టూ మనకి అంటే ఎక్కడ మనకి గ్యాప్ అనేది లేకుండా చుట్టూ పిండిని కవర్ చేసుకుని ఇలా బూరెలాగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలానే ప్రసాదం ఉండలు చేసుకున్నాం కదా, ఆ ఉండలన్నీ ఒక్కొక్కటిగా ఈ తోపు పిండిలో వేసుకుని చుట్టూ చూసారు కదా, ఇలా చుట్టూ కవర్ అయ్యే విధంగా పిండిని కవర్ చేసుకుని అప్పుడు బూరెలాగా వేసుకోవాలండి. పిండి బాగా పలచగా ఉండకూడదు, అలాగే అంటే తోపు పిండి ఉంది కదండి, ఆ తోపు పిండి బాగా పలచగా ఉండకూడదు, అలాగే బాగా థిక్గా ఉండకూడదండి. కరెక్ట్గా సరిపడే విధంగా ఉండాలి. ఇంకొండి బూరెలు అయితే వేసేసుకున్నాము. స్టవ్ని సిమ్లో పెట్టినట్లయితే ఆయిల్ పీల్చుకుంటుంది, అలాగే స్టవ్ని హైలో పెట్టేసినట్లయితే బూరెలు మాడిపోతాయండి. స్టవ్ని మీడియంలో పెట్టుకుని బూరెల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకోండి ఇంకొక సైడ్ కూడా మేము రివర్స్ చేసేసుకున్నాము. బూరెలు అయితే చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఇంకా ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా బూరెలు అయితే వేసుకుందామండి. ఇలానే బూరెలు అయితే వేసుకోవాలి. మేము ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ప్రసాదం అంటే రవ్వ కేసరి అండి. అది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితేని. కరెక్ట్గా తీపి కూడా సరిపోయింది. పిల్లలైతే బూరెలు వేయకుండానే చాలా ఇష్టంగా తిన్నారు. అంటే నార్మల్గా కూడా మనం అది తినవచ్చు మాట, అంత బాగా టేస్టీగా వచ్చింది. ఇంకొంటి బూరెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా నేనైతే టేస్ట్ చేసేస్తాను. టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. బూరెలు అయితే పైన చాలా క్రిస్పీగా వచ్చాయండి, చాలా బాగుంది. అలాగే లోపల తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది. మేము ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల పంచదార వేసుకోవటం వల్ల. ఇప్పుడైతే ఇంకొంటి చెల్లి వాళ్ళ పాప, అలాగే మా పాప, చెల్లి వాళ్ళ తోటి కోడలు గారు బాబు ముగ్గురికి పెట్టి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమన్నామండి. వీళ్ళకి ఇక్కడ పెట్టేటప్పుడు రియల్ వాయిస్ అయితే ఉంచాను ఫస్ట్ అయితేని. పక్కన చెల్లి వాళ్ళ చిన్న పాప, అలాగే చెల్లి వాళ్ళ తోటి కోడలు గారి పాప ఇద్దరు ఏడుస్తున్నారన్నమాట టయానికి. అందుకని ఇంకా రియల్ వాయిస్ అయితే ఉంచలేదండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ప్రసాదం బూరెలు అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చాయి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పారా? బాగుందా? కామెంట్ చేయండి. బై బై. చేయండి. బై బై.